Hello friends, welcome back to Angle Samhita YouTube channel. In today's video, let's learn how to translate some Telugu sentences into English. In this video, we are going to see these sentences. 2-3 రూపాయలు ఎక్కువ ఖర్చు అయిందని ఏం నష్టపెడుతున్నాడో అతన్ని కలుసుకోవాలనుకుంటున్నాను. ఇలా వెళ్ళిన ప్రతి కారును నేను చూశాను. అతను అక్కడ ఉన్నాడో లేడో నీకు తెలుసా? అతని అనుభవం కారణంగా అతనికి ఉద్యోగం వచ్చింది. వీలుంటే మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 2-3 రూపాయలు ఎక్కువ ఖర్చు అయిందని ఏం నష్టపెడుతున్నాడు. He fusses over a few rupees he had to spend extra. He fusses over a few rupees he had to spend extra. ఫస్ అంటే ఒక కన్ఫ్యూజన్ లాంటిది క్రియేట్ అయిందని అర్థం. ఈ మేడ్ ఏ ఫస్ అంటాం. ఒక అయోమయానికి గురయ్యాడు, ఒక అయోమయాన్ని క్రియేట్ చేసినాడు. అలాగే ఈ నష్టపెట్టడాన్ని, వాగడాన్ని మనం ఈ ఫస్సెస్ ఓవర్ అని ఇంగ్లీష్లో అంటాం. సో ఆ విధంగా మనం వీ కెన్ మేక్ ఏ సెంటెన్స్. హీ ఫస్సెస్ ఓవర్ ఎ ఫ్యూ రూపీస్ హీ హ్యాడ్ టు స్పెండ్ ఎక్స్ట్రా. చాలా లక్షణాలు వంశపారంపర్యం. లక్షణాలను ఇంగ్లీష్లో మనం ట్రైట్స్ అంటాం. సో ట్రైట్ అనేటువంటిది లక్షణాలు. మోస్ట్ ట్రైట్స్ ఆర్ హెరిడిటరీ. అతను అక్కడ ఉన్నాడో లేడో నీకు తెలుసా? డూ యు నో హీస్ దేర్. నేను కేవలం నీపై జాలి చూపగలను. ఐ కెన్ ఓన్లీ పిటి యూ. ఏదైనా విషయంలో మనకి సహాయం చేయలేం కానీ కేవలం జాలి చూపగలని చెప్పాలనుకున్నప్పుడు వీ కెన్ సే లైక్ ఐ కెన్ ఓన్లీ పిటి యూ బట్ ఐ కెన్ నాట్ హెల్ప్. కోహ్లీలా ఇంకెవరూ ఆడలేరు. నోబడీ ఎల్స్ కెన్ ప్లే సో వెల్ యాజ్ కోహ్లీ. Nobody else can play so well as Kohli. ఎక్కడ కొన్నావు? Where did you buy? Where did you buy? నీకు గుర్తులేదా నీకు? Don't you remember? Don't you remember? గుర్తు చేయడాన్ని రిమైండ్ అంటారు. గుర్తు పెట్టుకోవడాన్ని రిమెంబరెన్స్ అంటారు. అంటే రిమెంబర్ అంటారు. డోంట్ యూ రిమెంబర్ అంటే గుర్తులేదా నీకు. అతడిని కలుసుకోవాలనుకుంటున్నాను, అతన్ని కలవాలనుకుంటున్నాను. ఐ లైక్ టు మీట్ హిమ్. ఐ విష్ టు మీట్ హిమ్. నువ్వు అతని దగ్గరికి ఎందుకు వెళ్ళావు? వై డిడ్ యూ గో టు హిమ్. ఇలా వెళ్ళిన ప్రతి కార్ను నేను చూశాను. ఈ దారిలో వెళ్ళిన ప్రతి కార్ను నేను చూశాను. ఐ సా ఈచ్ కార్ పాస్ బై. నీకు అది ఎవరిచ్చారు? హూ గేవ్ ఇట్ టు యూ. నువ్వు అక్కడ ఎవరిని చూసావు? హూ డిడ్ యూ సీ దేర్. నిన్నక్కడ ఎవరు చూశారు? హూ సా యూ దేర్. నువ్వు అది ఎవరికి ఇచ్చావు? హూ డిడ్ యూ గివ్ ఇట్ టు. అతడి అనుభవం కారణంగా అతనికి ఉద్యోగం వచ్చింది. హీ గాట్ ది జాబ్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్. బై వర్చ్యూ అంటే ఫలానా కారణంగా, ఫలానా కాజ్ వలన అనేటువంటి విషయాన్ని మనం చెప్పడానికి బై వర్చ్యూ ఆఫ్ అంటాం. తన కృషి ద్వారా అతను విజయం సాధించాడు. హీ అచీవ్డ్ సక్సెస్ బై డింట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. ఇది డిఐఎన్టి డింట్, డిడింట్ కాదండి. డిఐడి ఎన్ఓటి డిడ్ నాట్ కాదు, ఇది డింట్. డింట్ ఆఫ్ అంటే మెరిట్ ఆఫ్ అని అర్థం. ఏ షాప్కు వెళ్ళాలో తెలియడం లేదు. ఐ డోంట్ నో విచ్ షాప్ టు గో. ఏ సినిమాకి వెళ్ళాలో తెలియడం లేదు. ఐ డోంట్ నో విచ్ మూవీ టు గో. తర్వాత ఏం చేయాలో ఆమె మర్చిపోయింది. షీ హ్యాస్ ఫర్గాటన్ వాట్ టు డూ నెక్స్ట్. నేను రేపు ఫీజు కట్టాలి. ఐ హ్యావ్ టు పే ద ఫీజ్ టుమారో.